పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 8వ తారీఖు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు. నేను మిమ్ము ప్రేమించినట్టులని మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయు వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.